ఓం నమో వెంకటేశాయ. సప్త శనివార వ్రతం పూజ విధానం పెట్టిన తర్వాత చాలామంది రిక్వెస్ట్ చేశారు. అక్క సప్త శనివారం వ్రతం పూజ చేసిన తర్వాత వ్రత కథలు చదువుకోవాలి కదా! ఆ కథలు కూడా చెప్పండి అని. నేను మీకు ఈరోజు ఈ వీడియోలో పూజ విధానం ఏమీ ఎక్స్‌ప్లెయిన్ చేయట్లేదు. ఎందుకంటే పూజా విధానం ఫుల్ వీడియో మన ఛానల్‌లో ఉంది కాబట్టి నేనైతే పూజా విధానం ఏమి చెప్పట్లేదు. కానీ ఈ వీడియోలో మీ అందరికీ కూడా వ్రత కథలను అయితే చెప్పబోతున్నాను. ఈ వ్రత కథల్ని నేను డిస్క్రిప్షన్ బాక్స్‌లో పీడీఎఫ్ ఫామ్‌లో కూడా ఇస్తాను. వీరైతే ఒకవేళ మీకు గనక చదవడం వస్తే గనక మీరు చూసుకుంటూ చదువుకోవచ్చు. ఒకవేళ మీకు తెలుగు చదవడం రాదు అనుకుంటే గనక నేను ఇక్కడ చదివి వినిపిస్తాను, మీరు విన్నా సరిపోతుంది. ఈ వెంకటేశ్వర మహాత్యము శౌనకాది మునులతో మహాసూతుడిలా చెప్పసాగాడు. అది సత్యలోకం. బ్రహ్మదేవుడు సరస్వతికి సృష్టి విశేషాలను వివరిస్తున్నాడు. అక్కడికి ఆయన మానసపుత్రుడు నారదుడు వచ్చి వారికి నమస్కరించాడు. బ్రహ్మ దీవించాడు. నారదుడు, తండ్రి, వచ్చేది కలియుగం కదా, దేవతలు భూలోకంలో అడుగు పెట్టడానికి భయపడతారు, మరి ప్రజలు శ్రీమన్నారాయణని పూజించుకునే అవకాశం ఏది అని ప్రశ్నించాడు. బ్రహ్మదేవుడు, నాయనా, ఈ ప్రశ్న లోకశ్రేయస్సును కోరేదిగా ఉంది. ఆ భగవానుడు కరుణామయుడు, తన బిడ్డలైన ప్రజల్ని విడిచిపెట్టడు. ఏదో ఒక రూపం కల్పించుకొని భూలోకంలో అవతరిస్తాడు, చూస్తుండు అని చెప్పగా బ్రహ్మవాక్యం తప్పక జరుగుతుందని నారదుడు సంతుష్టుడైనాడు. కలియుగం మొదలైనది. కలిదోషం నివారణ కోసం మహర్షులందరూ నైమిషారణ్యంలో ఒక సత్రయాగం చేయాలని సంకల్పించారు. అయితే ఆ యజ్ఞ ఫలాన్ని ఎవరికి దారపోస్తే ప్రయోజనం కలుగుతుందని చర్చించారు. వారిలో భృగు మహర్షి లేచి జ్ఞానఫలాన్ని త్రిమూర్తులైన బ్రహ్మ విష్ణు శంకరులలో ఎవరు తగినవారో నేను పరీక్షించి తెలుసుకొని వస్తాను అన్నాడు. ఆయన మహాతపశ్శాలి. తన తప ప్రభావంతో కుడి కాలిలో ఒక కన్నును కూడా పొందగలిగాడు. మునులంతా భృగు మహర్షిని పంపడానికి ఆమోదించారు. ఆయన ముందుగా వెళ్లి బ్రహ్మగారి ముందు ఉన్న ఆసనం మీద కూర్చున్నాడు. తనకు నమస్కరించలేదని బ్రహ్మకు భృగువు మీద కోపం వచ్చి మర్యాదలు చేయలేదు. దానితో భృగు మహర్షికి కోపం వచ్చి, మహాతపశ్శాలినై బ్రహ్మర్షిని నీ అంతటి వాడనైన నన్ను అతిథిగా మన్నించలేకపోయావు, సృష్టికర్తనని అహంకరిస్తున్నావా, నీకు భూలోకంలో ఎక్కడ పూజల పునస్కారాలు లేకుండా పోవుగాక అని శపించాడు. తరువాత కైలాసానికి వెళ్ళాడు. అక్కడ పరమేశ్వరుడు పార్వతీతో ఆనందనాట్యం చేస్తూ భృగువు రాకను గమనించలేదు. దానితో భృగు మహర్షి కోపావిష్టుడై, మహేశ్వర, నీవు నాట్య విలాసాలలో మునిగి మహత్తాపశాలిని అతిథిని అయిన నన్ను నిర్లక్ష్యం చేశావు కనుక భూలోకంలో నీకు లింగ రూపంలోనే కాని నిజ రూపంలో ఆరాధన జరగకుండానుగాక అని శపించాడు. తరువాత విష్ణులోకానికి వచ్చాడు. మాధవుడు పానుపు మీద పరుండి తనకు పాదసేవ చేస్తున్న లక్ష్మితో సరసల్లాపాలు ఆడుతున్నాడు. మునిరాగను గమనించలేదు. భృగువు వెళ్ళి, అతిథిగా వచ్చిన నన్ను అవమానిస్తావా అంటూ విష్ణుమూర్తి గుండెల మీద తన్నినాడు. ఒక్కసారిగా లోకాలన్నీ కంపించాయి. సముద్రాలు కలిగిపోయాయి. భూమి దద్దరిల్లింది. అయినా శ్రీ మహావిష్ణువు రవ్వంత కూడా ఆగ్రహించక పరమశాంత స్వభావంతో లేచి మునికి నమస్కరించి, మునిద్ర, మీ రాక చేత వైకుంఠమే పావనమైనది. మీ రాకను గమనించలేని నా అవినయాన్ని మన్నించండి అంటూ భృగు మహర్షికి పాదాలొత్తుతూ కాలిలో ఉన్న యజ్ఞనేత్రాన్ని చిదిమివేశాడు. భృగు మహర్షికి గర్వభంగమైనది. విష్ణుమూర్తిని నమస్కరించి, ఓ దేవదేవ, మీ వంటి సద్గుణ సంపన్నులు 14 లోకాలలోనూ లేరు. నా అహంకారాన్ని మన్నించి లోక సంరక్షణకు తగినవారు కాబట్టి భూలోకంలో కలిభ్రభావాన్ని నశింపజేసి ధర్మ సంరక్షణ చేసి ప్రజల కష్టాలను తీర్చడానికి తప్పకుండా అవతరించాలి అని ప్రార్థించి తిరిగి భూలోకానికి వచ్చి మునులతో త్రిమూర్తులలోనూ పరమ సాత్వికుడు శ్రీమన్నారాయణుడే, అతడే యజ్ఞఫలానికి అర్హుడు అని నిష్కరంగా చెప్పినాడు. మునులందరూ సత్రయాగం చేసి ఆ ఫలాన్ని యజ్ఞపురుషుడైన గోవిందునికి ధారపోశారు. వైకుంఠంలో లక్ష్మీదేవికి కోపం వచ్చింది. శ్రీహరి వక్షస్థలమే తన నివాసం. ఆ వక్షస్థలాన్ని ఒక ముని కాలితో తన్నినాడు. అందుకు శ్రీహరి కోపించక ఆయనను మర్యాదలు చేసినాడు. భర్తయే తనను గౌరవించలేదని అందుకే లక్ష్మికి కోపం వచ్చి భూలోకానికి ప్రయాణమైంది. లక్ష్మి లేని ఇల్లు కళాహీనమైనది. ఆమెను వెతికి తెచ్చుకోవడానికి భూలోకానికి ప్రయాణమైనాడు కేశవుడు. ఇంతలో భూదేవి వచ్చి, దేవ, కలియుగంలో అధర్మం పెరిగింది, పాపభారం మోయలేకపోతున్నాను, నువ్వు భూలోకంలో అవతరించి నన్ను కాపాడు అని కోరింది. వెంటనే శ్రీ మహావిష్ణువు శ్రీనివాసుడనే పేరుతో భూలోకానికి అవతరించి లక్ష్మి కోసం వెతకడం ప్రారంభించాడు. శేషాద్రి కొండలలో ఒక పుట్టను నివాసంగా చేసుకున్నాడు. శేషాద్రి పర్వత ప్రాంతాలను పాలిస్తున్న
చోళ మహారాజు ఆకాశరాజు. అతడు సంతానం లేక పుత్రకామేష్టి చెయ్యబోతూ భూమిని దున్నసాగాడు. నాగలికి ఒక బంగారు పెట్టె తగిలింది. తెరిచి చూడగా మహాలక్ష్మి కలతో ఒక బాలిక కనిపించింది. ఆమెయే భూలోకానికి వచ్చిన శ్రీ మహాలక్ష్మి. ఆకాశరాజు సంతోషపడి ఆ పిల్లకు పద్మావతి అని పేరు పెట్టుకొని అల్లారు ముద్దుగా పెంచాడు. యుక్త వయసు వచ్చిన పద్మావతి ఒకసారి లక్ష్మిని వెతుకుతున్న శ్రీనివాసుని చూచి మోహించింది. తల్లిదండ్రులకు చెప్పింది. ఆకాశరాజు వచ్చి చూచి శ్రీనివాసుని తేజో విశేషాలను ఆశ్చర్యపడి అతడే శ్రీ మహావిష్ణువు అని భావించి పద్మావతినిచ్చి వివాహం చేశాడు. ఆకాశరాజు తర్వాత తొండమానుడు రాజైనాడు. శ్రీనివాసుడు వెంకటేశ్వరుడని నామంతో శేషాద్రి శిఖరాల మీద కలియుగాంతం వరకు నివసించాలని నిశ్చయించుకొని సాలగ్రామ శిలారూపుడై పద్మావతి భూదేవిలతో నివసించసాగాడు. తొండమానుడు శ్రీ వెంకటేశ్వరుని ఆలయం నిర్మించాడు. అప్పటి నుంచి తనను సేవించి భక్తులను కల్పవృక్షం లాంటి వాడై శ్రీనివాసుడు భక్తులను సంరక్షిస్తూ ఉన్నాడు. బ్రహ్మదేవుని వాక్యం ఇలా ఫలించింది. ఒకసారి నవగ్రహాలలో 7వ వాడైన శనిదేవునికి తననెవరూ భక్తితో సేవించడం లేదని, భయంతో మాత్రమే పూజిస్తున్నారని విచారం కలిగింది. కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వరుని గురించి తపస్సు చేశాడు. ఆ దేవుడు ప్రత్యక్షం కాగా శనిదేవుడు, స్వామి, నా పేరు వింటే ప్రజలు భయపడుతున్నారు. అందరినీ పూజించినట్లు నన్ను పూజించడం లేదు. ఇక నుంచి నాకు ప్రీతి అయిన శనివారం నాడు నన్ను ధ్యానించి ఆరాధించి ఆపై నిన్ను పూజించిన వారికి సర్వదేవతలను పూజించిన ఫలం ఆ ఒక్క రోజులోనే రావాలని కోరినాడు. అందుకు స్వామి చిరునవ్వు నవ్వి, శనేశ్వర, నీ కోరిక సహజంగానే ఉంది. అసలు నీకు నాకు భేదమేముంది? 6 వారాలు దాటాక 7వ వారం అంటే ఇష్టపడతావు. నేను 6 కొండలు దాటాక 7వ కొండ మీద ఉంటాను. నువ్వు నీలవర్ణుడవి, నేను నీలవర్ణుడే. నువ్వు శనిదేవునవు, నేను శనిదేవుడనే. నువ్వు తలుచుకుంటే నీ భక్తులను మహారాజ్యాధిపతులను చేస్తావు. నేను అంతే కదా. నువ్వు సప్తగ్రహానివి, నేను సప్తగిరీషుడను. సామాన్య మానవులకు ఈ విషయాలు తెలియక నువ్వంటే భయపడుతున్నారు. నిన్ను నన్ను వేరుగా చూస్తున్నారు. నువ్వు కోరిన వరాన్ని అనుగ్రహిస్తున్నాను. భక్తులు ఒక శనివారం నాడు ప్రారంభించి 7 శనివారాల పాటు నిన్ను ముందుగా పూజించి ఆ తరువాత నన్ను పూజిస్తూ ఒక మహావ్రతంగా ఆచరిస్తారో వారికి నువ్విచ్చే ఫలంతో పాటు నా సంపూర్ణ అనుగ్రహం కూడా లభిస్తుంది. సమస్త శని దోషాల నుంచి వారు విముక్తులై సౌఖ్యాన్ని పొందుతారు. ఆయుర్, ఆరోగ్య, ఐశ్వర్యాది సకల శ్రేయస్సులను పొందుతారు. ఇందులో సంశయమేమీ లేదు అని వరమిచ్చారు. శౌనకాది మహామునులంతా సూతుడు చెప్పింది విని చాలా ఆనందించి ఈ సప్త శనివార వ్రతం ఆచరించి శ్రీనివాసుని అనుగ్రహం పొందిన వారు ఎవరైనా ఉంటే వారి కథను వినిపించమని అతనిని అడిగారు. సూతుడు చెప్పడం ఆరంభించాడు. కుమ్మరివాణి భక్తి. శ్రీ వెంకటేశ్వర స్వామి అనుగ్రహము తిరుపతి మహాక్షేత్రమునకు సమీపమునక పల్లెలో భీముడు అను కుమ్మరివాడొకడు కలడు. అతడి పేదవాడు. కుండలను తయారు చేసి వానిని అమ్ముకొని జీవించెడివాడు. వానికి శ్రీ వెంకటేశ్వర స్వామిపై భక్తి ఎక్కువ. చిరకాలము వరకు దేవుని పూజించాలనే ఉన్నను కుటుంబ పరిస్థితిని బట్టి వానికి అట్టి అవకాశం ఉండేది కాదు. అందువలన తాను సారపై కుండలను తయారు చేయు ప్రదేశమున శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రతిమను ఉంచుకొనెను. సారపై కుండలను తయారు చేయటప్పుడు తన చేతికి అంటిన మట్టిని పుష్పముగా చేసి భక్తితో స్వామివారి ప్రతిమ వద్ద నుంచడివాడు. అచట అతను పని చేసినంత కాలము వాని చేతికి అంటిన మట్టిని పుష్పముగా చేసి స్వామివారి ప్రతిమ యొద్దట వానికి నిత్యకృత్యమైనది. ఆ ప్రాంతమును పరిపాలించు రాజు తొండమానుడు కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి అందు భక్తి కలవాడు. అతడు ప్రతిదినము శ్రీ వెంకటాచలమునకు పోయి స్వామివారిని బంగారు పూలతో అర్చించడివాడు. అతడు పూజించి ఉంచిన బంగారు పూల స్థానమున మట్టి పూలు స్వామివారి వద్ద ఉండడివి. తొండమానుడి విషయము గమనించను. తానుంచిన బంగారు పూల స్థానమున మట్టి పూలు ఉండుట వానికి అర్థము కాలేదు. అర్చకులు తాముంచిన బంగారు పూలను అపహరించి మట్టి పూలను ఉంచుచున్నారేమో అని అనుమానించను. తన భటులను కాపలాగా ఉంచను. రాజు ఎన్ని విధముగా ప్రయత్నించినను బంగారు పూల స్థానమున మట్టి పూలే స్వామివారి వద్ద నుండడివి. మహారాజునకు మానసిక వ్యధ పెరిగెను. చింతాపీడితుడైన వానికి శ్రీ వెంకటేశ్వర స్వామి కలలో కనిపించెను. రాజా, సమీప గ్రామమున భీముడను కుమ్మరివాడొకడు కలడు. అతడు కుండలను చేయొచ్చు చేతికి అంటిన మట్టిని పుష్పముగా చేసి నా ప్రతిమ వద్ద నుంచుచున్నాడు. అతడు కుమ్మరి అయినను కుండలను చేర్చుచున్నను నన్ను నిత్యము ధ్యానించు మూఢభక్తుడు. నా స్మరణను ధ్యానమును విడవనివాడు. మహాభక్తుడు. వాని భక్తి ప్రభావమున అతడుంచిన మట్టి పూలు ఇచ్చట నా సన్నిధానము చేరుచున్నవి. నీవుంచినటువంటి బంగారు పూలు అతడుంచిన పూలే అందు నిలవలేక అదృశ్యమగుచున్నవి. భక్తిలో అతడు నీకంటే ఉత్తముడు, విచారింపకుము అని రాజును ఊరడించెను. తనను మించిన భక్తుడొకడున్నాడని స్వామివారు చెప్పిన మాటలు మనసులో నిలిచినాయి. తన కలను స్వామివారు మాటలు వినిని పరిశీలించుటకై వెంకటాచలమునకు సమీపమునున్న పల్లెలో భటులతో కలిసి తిరగసాగాను. ఒక పల్లెలో సారెపై కుండల నుంచి తిప్పుచు చేతికి అంటిన మట్టిని పుష్పముగా చేసి సమీపమునున్న
శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ప్రతిమ వద్ద పడునట్లు నేర్పుగా విసురుచు కుండలను చేయు భీముని చూచెను. రాజు వీనిని చూచి ఆశ్చర్యపడెను. రాజు భీముని సమీపించి, ఓయి, నీవు స్వామిని మట్టి పూలతో పూజించుట ఎలా? నీకు పూజకు పుష్పములు కూడా దొరుకుటలేదా? నీవు సారిని త్రిప్పుచూ వచ్చిన మట్టిని పుష్పముగా చేసి స్వామివారి వద్ద పడినట్లు విసురుట విచిత్రముగానున్నది. నీ ఉద్దేశమును వివరింపుము అని అడిగెను. భీముడు, రాజునకు నమస్కరించి, మీ వంటి వారు వచ్చుటయే నా ఇల్లు పావనమైనది. నేను చదువురాని మూర్ఖుడను. స్వామివారిని పూజించుట ఎట్లో తెలియని వాడను. పూజా విధానము నెరుగని వాడను. నేను దరిద్రుడను. కుండలను చేయదే నా కుటుంబము గడవదు. కావున నేను ఉదయం నుంచి సాయంత్రం కాలం వరకు కుండలను చేయక తప్పదు. పూజా విధానము తెలియని వాడను. కుటుంబ పోషణకై కుండలను చేయక తప్పదు. ఇట్టి నేను తీరిక లేని ఇట్లా చేయుచున్నాను. క్షమింపుడు. నేను శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని నమ్మిన వాడను. చేతికి అంటిన మట్టినే పుష్పముగా చేసి ఇట్లా స్వామివారిని తలుచుకొని ఆరె వద్ద నుండి లేవరాని స్థితిలో నుండుతచే ఇట్లు మట్టి పూలను స్వామివారి కాడ పడునట్లు విసురుచున్నాను అని భయభక్తులతో వినియముగా మహారాజునకు తన పరిస్థితిని వివరించెను. కుమ్మరివాని మాటలను విన్న రాజు మిక్కిలి ఆశ్చర్యపడెను. కుమ్మరివాని భక్తిని మెచ్చి వానికి ధనమునిచ్చి తన రాజ్యమునకు పోయెను. ఆ తరువాత కొంతకాలమునకు భీముడు మరణించి స్వర్గము చేరెను. వెంకటేశ్వర స్వామి భీముని భక్తికి మెచ్చి, నాకు ఇక నుంచి ప్రసాదములను మట్టి పాత్రలోనే నివేదింపవలయునని తొండమాను మహారాజునకు కలలో కనిపించి చెప్పను. ఈనాటికి స్వామివారి సన్నిధిలో ఈ ఆచారమును పాటించుచు మట్టి కుండలలోనే ప్రసాదమును స్వామివారి నివేదన చేయుచు ఆరాధించుచున్నారు. తొండమానుడు శ్రద్ధాభక్తులతో శ్రీ వెంకటేశ్వర స్వామిని అర్చించుచు నిత్యోత్సవములు, రథోత్సవములు, సమారాధనలు మున్నగున వానవి జరిపించుచు చివరకు మరణించి విష్ణులోకమునకు చేరెను. శనివార వ్రత కథ. దేవదత్త దంపతుల కథ. పూర్వకాలం కాంచీపురంలో దేవదత్తుడనే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడు వేదాంగ పారంగతుడు. అతని భార్య మాలిని. వారిద్దరూ అతిథుల్ని, అభాగ్యుల్ని ఆదరిస్తూ గృహస్థ ధర్మాన్ని పాటిస్తుండేవారు. వారికి శ్రీ వెంకటేశ్వర స్వామి ఇలవేలుపు. నాడు వారింటికి కాశీయాత్ర చేసి వచ్చిన ఒక మహాబ్రాహ్మణోత్తముడు వచ్చాడు. ఆ దేవదత్త దంపతులను ఆయన సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామిగా భావించి అతిథి మర్యాదలు చేశారు. భోజనానంతరం ఆ బ్రాహ్మణుడు వారి జాతకాలను పరిశీలించి చూసి, జాతకం ప్రకారంగాను గోచార ప్రకారంగాను దేవదత్తునికి శనిదోషం వల్ల అపమృత్యువు కలిగే సూచనలు కనబడుతున్నాయని, ఆ అపమృత్యువు దోష పరిహారం కోసం సప్త శనివార వ్రతం చేసి అటు శనేశ్వరుణ్ణి ఇటు శ్రీ వెంకటేశ్వరుణ్ణి భక్తి శ్రద్ధలతో ఆరాధించవలసిందని, అమ్మ, నీవు శ్రద్ధ వహించి నీ భర్తను కూడా సప్త శనివార వ్రతం చేయడానికి ప్రోత్సహించి నీ సౌభాగ్యాన్ని నిలుపుకోవాలి అని సుమా అని హెచ్చరించాడు. సప్త శనివార వ్రత విధానాన్ని కూడా వివరంగా బోధించి సెలవు తీసుకొని తన దారిన తాను వెళ్ళాడు. దేవదత్తునికి తారబలం చంద్రబలం సరిపోయిన ఒక శుభదినాన ఆ దంపతులిద్దరూ బ్రహ్మ ముహూర్తమున తెల్లవారుజామున 4 గంటలకే లేచి ధ్యానాదులు నిర్వర్తించి ఇంటిలో ఈశాన్య భాగాన పూజాపీఠం పెట్టి మండపం వేసి వెంకటేశ్వర స్వామి చిత్రపటం పెట్టి పూజా సామాగ్రులు, నైవేద్య పదార్థాలు అంటే కొబ్బరికాయలు, అరటిపళ్ళు, నల్ల ద్రాక్ష పళ్ళు, 7 చిమిలి ఉండలు సిద్ధం చేసుకొని ఉదయం పూజ చేసి ఆనాడు సాయంకాలం దాకా ఉపవాసం చేసి సాయంకాలం పళ్ళు కాయలతో పాటు 7 లడ్డూలు కూడా నైవేద్యానికి సిద్ధం చేసుకొని సాయంకాల పూజ చేసుకొని ఒక బ్రాహ్మణుని పిలిచి ఆయనకు భోజనం పెట్టి ఆపై వారు భుజించి మొదటి రోజు వ్రతం యథావిధిగా నిర్వర్తించారు. ఆ విధంగా వరుసగా వారు 7 శనివారాల పాటు వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో కొనసాగించారు. 7వ శనివారం వ్రత పరిసమాప్తి చేసి భోజనం చేసి కొంతసేపు శ్రీ వెంకటేశ్వర స్వామి మహిమలు వర్ణించుకుంటూ కాలక్షేపం చేసి ఏ నడిజాములోనో కొంచెం నిద్రించారు. ఆ దంపతుల భక్తి శ్రద్ధలకు, పూజ విశేషాలకు ప్రసన్నుడై వెంకటేశ్వర స్వామి మాలినీదేవికి స్వప్నంలో సాక్షాత్కరించి, పరమసాధ్వి, మీ దంపతులిద్దరూ శ్రద్ధాభక్తులతో చేసిన సప్త శనివార వ్రతానికి నాకు చాలా సంతృష్టి కలిగింది. ఆ వ్రత ప్రభావం వల్ల నీ భర్తకు శనేశ్వర దోషం, అపమృత్యు భయం కూడా తొలగిపోయింది. అతనికి రాబోయే జన్మలోని ఆయురార్ధాయాన్ని ఈ జన్మలోనికి తీసుకువచ్చి ఇతని పూర్ణాయురార్థం కలవాన్ని చేశాను. మీరిద్దరూ సుఖశాంతులతో ఆనందంగా 100 సంవత్సరాలు జీవించి ధర్మార్థ కామ మోక్షాలనే 4 పురుషార్థాలను సాధించుకుంటూ మీ మానవ జన్మను సాధకం చేసుకోండి అని దీవించి అదృశ్యమైనాడు. వెంటనే ఆమె లేచి భర్తను లేపి తన స్వప్న వృత్తాంతాన్ని వివరించింది. ఆయన కూడా సంతోషించి భార్యను అభినందించాడు. ఒక శుభముహూర్తాన ఆ దంపతులిద్దరూ శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనార్థమై తిరుపతి కొండకు వెళ్ళి మొక్కులు తీర్చుకొని ఆ స్వామిని మనసారా స్తుతించి ప్రసాదం స్వీకరించి తిరిగి వచ్చారు. ఇంటికి వచ్చాక బ్రాహ్మణులను పిలిచి అన్న సంతర్పణ
దానాలు చేసి బ్రాహ్మణ ఆశీర్వాదాలను పొందారు. జీవితాంతం వరకు యథాశక్తిగా శ్రీ వెంకటేశ్వర స్వామి సేవ చేస్తూ చివరికి శ్రీ స్వామివారి సన్నిధానాన్ని పొందారు. కలో శ్రీ వెంకటనాయక అని పెద్దల సూక్తి. కలియుగంలో శ్రీ వెంకటేశ్వర స్వామిని మించిన ఆరాధ్య దైవం లేడు. ఈ సప్త శనివార వ్రతంలో ఆయనను ఆరాధించిన వారికి శని దోషాలు తొలగి శ్రీ స్వామి అనుగ్రహం లభిస్తుందని సూతుడు శౌనకాది మహామునులకు వినిపించాడు. వారు విని ఆనందించారు. కలియుగమున శ్రీ వెంకటేశ్వర స్వామియే ప్రత్యక్ష దైవము. భక్తి శ్రద్ధలతో శ్రీ స్వామివారిని అర్చించిన వారికి ఇహపరలోకములయందు భోగభాగ్యములు కలుగును. శ్రీ స్వామివారిని మిక్కిలి ఇష్టమైన ఈ శనివార వ్రతమును చేసిన వారికి ఉన్న కష్టములు తీరును, గ్రహ ప్రభావము పోవును, సంపద భోగములు కలుగును, వారికి వారి కుటుంబమునకు సర్వశుభములు కలుగును. శనివార వ్రతమును ఆచరించిన వారికి అసాధ్యమే లేదు. ఈ కలియుగమున శనివార వ్రతము మానవులకు కల్పవృక్షము వంటిది. శనివార వ్రతము చేసి స్వామివారిని అర్చించి స్తుతించి ఈ కథను చదువుకున్న వారు ధన్యులు. శ్రీ వెంకటేశ్వర స్వామి సర్వదేవత స్వరూపుడు. ఆయన అర్చించినచో అందరు దేవతలను అర్చించినట్లే అగును. ఆయన సంతోషించినచో దేవతలందరూ సంతోషించినట్లే అవును. పూజలో పూజా సామాగ్రి, మన సంపద, ఆడంబరము వీని కన్నను మనలోని భక్తి శ్రద్ధలే ముఖ్యము. కావున మనం అందరము యథాశక్తిగా శనివార వ్రతమును ఆచరించి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి అనుగ్రహమునందుట మన కర్తవ్యము, బాధ్యత. ఓం నమో భగవతే వెంకటేశాయ. వీటితో మనం సప్త శనివార వ్రతంలో చదువుకోవాల్సిన వ్రత కథలు అయితే ముగిసాయండి. పూజ అంతా పూర్తయిన తర్వాత చివరిలో మనం వ్రత కథలు అయితే చదువుకోవాల్సి ఉంటుంది. చదవడం రాని వాళ్ళు నేను ఇప్పుడు వీడియోలో చదివి వినిపించాను కదా, ఇది విన్నా సరిపోతుంది. ఒకవేళ మీకు చదవడం వచ్చు అనుకుంటే కనుక మీరు పీడిఎఫ్ ద్వారా కానీ లేదంటే బుక్ ద్వారా కానీ మీరు చదువుకుంటూ పూజ అయితే చేసుకోవచ్చు. అంటే పూజ అంతా పూర్తయిన తర్వాత ఈ వ్రత కథలను అయితే చదువుకోవచ్చు. ఉదయం కానీ సాయంత్రం కానీ ఏ సమయంలో అయినా చదువుకోవచ్చు. పూజ ఎలా చేసుకోవాలి, విశిష్టత ఏంటి అనేది మనకి వ్రత కథల్లోనే చెప్పారండి. చూస్తున్నారు కదా, విన్నారు కదా. పూజలో మన దగ్గర మనకు కావాల్సింది ఆడంబరాలు, డబ్బు, అలాగే పూజకు కావాల్సిన పూజా సామాగ్రి ఇవన్నీ కాదు. మనకు కావాల్సిందల్లా మనలోని భక్తి శ్రద్ధలు మాత్రమే. కుమ్మరివాణి భక్తి కథలో మనం చూసాం కదా, కేవలం మనస్ఫూర్తిగా మట్టితో చేసిన పుష్పాలను కూడా స్వామివారు స్వీకరించారు. మట్టితో చేసిన పుష్పాల యందు బంగారు పువ్వులు కూడా నిలవలేదు. అందుకని మన భక్తి మాత్రం ముఖ్యం. అలాగే మనం పూజకు చేసుకునే నైవేద్యాల విషయానికి వస్తే నైవేద్యంలో ముఖ్యంగా పెట్టవలసింది 7 చిమిలి ఉండలు, తెల్ల నువ్వులతో చేయవలసిన 7 చిమిలి ఉండలు. ఇవి మాత్రం ఉంటే సరిపోతుంది. మీకు ఇంకా ఏవైనా దొరుకుతాయి అనుకుంటే కనుక నల్ల ద్రాక్ష పళ్ళు పెట్టుకోండి. ఇవి పెట్టుకొని మీరు చేసుకోవచ్చు. ఒకవేళ మీరు సాయంత్రం పూజలో లడ్డూలు పెట్టుకుంటామంటే పెట్టుకోండి. కాకపోతే ఖచ్చితంగా పెట్టాలి అనే రూల్ అయితే లేదు. మీ దగ్గర ఉంటే మీ శక్తి కొలది మీరు చేసుకోవచ్చు. ఇన్ని నైవేద్యాలే పెట్టాలి, ఇన్ని నైవేద్యాలు వండి పెట్టాలి, ఇన్ని స్వీట్లు పెట్టాలి, ఇన్ని పళ్ళు పెట్టాలి, ఇన్ని రకాల పువ్వులు వేయాలి, ఇలా ఏమీ లేదండి. మీకు తోచినంతలో చేసుకోవచ్చు. మీ అందరికీ కూడా ఈ వీడియో యూస్ఫుల్ అయ్యిందనే అనుకుంటున్నాను. సప్త శనివార వ్రతం ఎవరైతే ఆచరిస్తున్నారో వారందరూ కూడా సప్త శనివార వ్రత కథల్ని కూడా చదువుకోవాలి. ఈ 3 కథల్ని చదివినా విన్నా కూడా మనం వ్రతం చేసినంత ఫలితం అయితే వస్తుంది. శనివార వ్రతం పూజా విధానం ఫుల్ వీడియో మన ఛానల్లో ఉంది. అలాగే సప్త శనివారం వ్రతం మొదలుపెట్టిన వాళ్ళు, మొదలు పెట్టాలి అనుకుంటున్న వాళ్ళు, మనందరికీ కొన్ని సందేహాలు అయితే వస్తాయి కదా, ఆ సందేహాలన్నిటినీ కూడా క్లియర్ చేస్తూ మీకున్న సందేహాలు వాటి సమాధానాలు అని ఒక వీడియో కూడా చేశాను. అలాగే చాలామంది అసలు సప్త శనివారం వ్రతం అంటూ ఒకటి ఉందా అని అడిగారు. వాళ్ళందరికీ కూడా మీ డౌట్ అన్నీ క్లియర్ అవ్వడానికి అసలు సప్త శనివార వ్రతం నిజమా అబద్ధమా, అసలు పుస్తకంలో సప్త శనివార వ్రతం గురించి ఏం చెప్పారు, ఇది కూడా వీడియో చేసి పెట్టాను. సప్త శనివార వ్రతం పూజా విధానం అంటే ఉదయం చేసుకోవాల్సిన పూజా విధానం ఛానల్లో పెట్టాను. అలాగే సాయంత్రం ఎలా చేసుకోవాలో చేసి చూపించండి, ఎలాంటి నైవేద్యాలు పెట్టాలని అడిగారు. ఆ వీడియో కూడా మన ఛానల్లో ఉంది, ఒకసారి చెక్ చేయండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సప్త శనివార వ్రతం చేసుకున్న వాళ్ళందరికీ కూడా అమ్మవారి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.